వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, ఏపీ పోలీసు అభ్యర్థులు అంటే అటు కానిస్టేబుల్ అభ్యర్థులు, అలాగే మొన్న సబ్ ఇన్స్పెక్టర్ మిస్ అయినటువంటి అంటే మెయిన్స్ రాత పరీక్షలో 1-2 మార్కుల్లో మిస్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసరికి గొప్ప అంది వచ్చినటువంటి అవకాశము ఏదైనా ఉందంటే ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషనే. ఓకేనా? ఇది కొంతమంది అభ్యర్థులకైతే మాత్రం అవకాశము, చాలామంది అభ్యర్థులకైతే మాత్రం అవసరం. ఎవరైతే కానిస్టేబుల్కు లేదా సబ్ ఇన్స్పెక్టర్కు అప్లై చేసే టయానికి 28-30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులు అందరూ, అలాగే హైటు విషయంలో డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దయచేసి ఈ యొక్క వీడియోను మిస్ కాకుండా మొత్తం చూడండి. వీడియో గనక నచ్చితే, నేను చెప్పేటటువంటి అంశం గనక నిజం అనిపిస్తే లైక్ చేయండి. ఊరికే కామెంట్లు చేయొద్దండి. ఓకేనా? మిగిలిన అభ్యర్థులకు ఈ యొక్క వీడియో పనికిరాదంటే పనికి వస్తుంది, నువ్వు చూసేటువంటి ఆలోచనను బట్టి. మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులు అందరూ చూసేటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకునికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనము ఒకసారి గతానికి వెళ్ళి కనుక పరిశీలిస్తే, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన టయానికి అంటే 2022 నవంబర్లో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏజ్ లిమిట్ను పెంచడం అనేది జరిగింది. అంటే 18-34 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు, కానిస్టేబుల్ అభ్యర్థులకు వచ్చేసరికి 18-34, ఎస్ఐ అభ్యర్థులకు వచ్చేసరికి 18-36. ఓకేనా? అంటే 34-36 అభ్యర్థులకు ఇదే లాస్ట్ నోటిఫికేషన్. అంటే ప్రిలిమ్స్ కనుక డిస్క్వాలిఫై అయిపోయింటే వాళ్ళది ఇక్కడికే అయిపోయినట్టే. ఒకవేళ మెయిన్స్ కనుక డిస్క్వాలిఫై అయితే ఇంకా వాళ్ళది ఇక్కడికే అయిపోయినట్లే. కానీ 28 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఓకేనా? మీ దగ్గర అఫీషియల్ కానిస్టేబుల్కి సంబంధించి లేదా ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి, ఎంతవరకు ఏజ్ ఇచ్చారు అని చెప్పేసి మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో 34 సంవత్సరాల వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 30 సంవత్సరాల వారికి ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఎందుకు వరం? ఇప్పుడు చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు సంబంధించి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏజ్ చూడండి, 18-25 సంవత్సరాలు ఉండాలి. అయితే కరోనా ఏజ్ రిలాక్సేషన్ ఎంతకి ఇచ్చాడు? 3 సంవత్సరాలు పెంచాడు. అంటే ఎంతవరకు పెంచాడు? 18-28 సంవత్సరాల వరకు పెంచాడు. ఇప్పుడు అసలైన మ్యాటరు, ఎస్సీ ఎస్టీ. ఓకేనా? ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. అంటే వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం. అంటే ఇప్పుడు 28 సంవత్సరాలు ప్లస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్. ఓబీసీ వారైతే 31 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఎలిజిబుల్. ఓకేనా? ఇది స్త్రీ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. అంటే గత నోటిఫికేషన్లలో, అంటే పోలీసు నోటిఫికేషన్లలో అప్లై చేసుకునే టయానికి 28-30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారికి ఇప్పుడు జరిగినటువంటి కాలజాప్యం ఎంత? 2 సంవత్సరాలు. అంతేనా? 2 సంవత్సరాల కాలజాప్యం అనేది జరిగింది. అంటే వారి వయసు ఎంత పెరిగింటుంది? 28 ఉన్న వాళ్ళు 30లోకి, 30 సంవత్సరాలు ఉన్నటువంటి వారు 32 సంవత్సరాలకు వచ్చేసింటారు. మీరు కనుక ప్రిలిమ్స్ కనుక పాస్ అయి ఉంటే
ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఓకేనా. ఒకవేళ ప్రిలిమ్స్ కనుక డిస్క్వాలిఫై అయిపోయింటే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఎస్ఐ అభ్యర్థులైనా కానిస్టేబుల్ అభ్యర్థులైనా. మరి మీకు ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప అవకాశమే కదా ఇది. ఈ నోటిఫికేషన్ కనుక పోతే నెక్స్ట్ ఎటువంటి నోటిఫికేషన్లకు మనం అప్లై చేసుకోవడానికి ఉండదు. యూనిఫామ్ జాబ్ ప్యాషన్గా కొంతమంది అభ్యర్థులు ఉంటారు, 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు. ఎందుకంటే వారు 5 కిలోమీటర్లు కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో 5 కిలోమీటర్లు ఫస్ట్ టైము ఈ యొక్క ప్రిలిమ్స్ ప్యాటర్న్ వచ్చినప్పుడు రాసినటువంటి అభ్యర్థులు చాలామంది ఉంటారు. సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వారికి మాత్రం ఇదొకైతే గొప్ప అవకాశం. అంటే 30 సంవత్సరాల వరకు ఇదే లాస్ట్ నోటిఫికేషన్ తేవడం మిస్ అయ్యింది. ఒకవేళ మిస్ అయితే తర్వాత ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ రూపంలో మనకు ఛాన్స్ వచ్చి పడింది. ఓకేనా. దీంతో పాటుగా ఎవరైతే మొన్న ఎస్ఐ మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారితో పాటు ఇక్కడ ఎవరైతే హైట్ విషయంలో తమ యొక్క హైట్ను కోల్పోయినారో అటువంటి అభ్యర్థులకు కూడా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఒక చక్కటి వరం. ఎందుకు? ఇక్కడ మీరు గమనిస్తే 165 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా 165, ఫీమేల్ వచ్చేసరికి 157 అమ్మా. 165 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఇంకా జరగలేదు ఈవెంట్స్. వేరెవరైనా హైట్ డౌట్ ఉంటే మాత్రం ముందే అప్లై చేసుకోండి, ఎందుకైనా మంచిది. ప్రతి ఒక్కరు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అప్లై చేసుకోండి. ఎస్ఐ వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు మొత్తం అందరూ అప్లై చేసుకోండి. బట్ ఇక్కడ 30 సంవత్సరాల వాళ్ళకి హైటు డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు అయితే మాత్రం ఇది గొప్ప వరం. ఓకేనా. అప్లై చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్తో పోల్చి చూస్తే ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబసు చాలా తేలిక. కానిస్టేబుల్ అయినా 120 మార్కులకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎస్ఐ అయినా 120 మార్కులకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సిబిటీలో ఉంటుంది. ఫస్ట్ టైం తెలుగులో జరుగుతుంది. ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశము. తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉంది. రీజనల్ లాంగ్వేజ్లో జరుగుతుంది కాబట్టి తెలుగు అభ్యర్థులకైతే ఇది గొప్ప అవకాశం. కేవలం 3 సబ్జెక్టులు: అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ మనకు తెలిసిందే. కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ పెద్దన్న పాత్ర పోషించేది కరెంట్ అఫైర్స్. తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ అదొక 35, ఇదొక 35, జనరల్ స్టడీస్ 50 మార్కులు, మొత్తం 120 మార్కులు. 120 మార్కులు 120 మార్కులకు మనం మెరిట్లో కొట్టగలిగినామంటే మన ఏదైతే అనుకున్నామో కళ, యూనిఫామ్ కళ, అది మిస్ కాదు. ఓకేనా. 30 సంవత్సరాల వాళ్ళకైతే మాత్రం ఇది గొప్ప దేవుడిచ్చిన వరమే. అరే ఇంకా 5 సంవత్సరాలు ఒకే ఒక నోటిఫికేషన్ పడింది, గత ప్రభుత్వాన్ని తిట్టుకోవడమో, లేదంటే పోయిన ప్రభుత్వాన్ని తిట్టడమో, లేదంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వము ఇస్తుందనేటువంటి దాంట్లోనో, లేదంటే కోర్టు అప్డేట్లనో, మార్కులు కలుపుతారనో, నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి పిచ్చి ఆలోచనల జోలికి పోకుండా ప్రిపేర్ కండి. దయచేసి ప్రిపేర్ కండి. నేను ముందు నుంచి చెప్తున్నా. చాలామంది వచ్చేసరికి ఇవే అడుగుతారు. అన్న కోర్టు అప్డేట్ ఏమి, 24 గంటల్లో కోర్టు అప్డేట్ ఏమి ఉండదు అన్న. మార్క్స్ కలుపుతారు 24 గంటల్లో. ఈ ప్రిలిమ్స్ సంబంధించి కేసు సంగతి మనకి తెలియదు. మరి 24 గంటలు నువ్వేం చేయగలంటే ప్రిపేర్ అయితే మాత్రం అద్భుతాన్ని సృష్టించగలవు. లేని అవకాశాన్ని సృష్టించుకోవచ్చు నువ్వు. కొంతమంది అభ్యర్థులకైతే ఇది జస్ట్ అవకాశమే. ఇది ఒక జస్ట్ ఆపర్చునిటీ. ఇది ఒక నోటిఫికేషన్. 18 సంవత్సరాలు ఉన్నాడు వాడికైతే ఇది ఒక నోటిఫికేషన్ అంతే. వాడికి ఇంకొక 5 సంవత్సరాలకు పడినప్పటికి కూడా వాడికి ఏం ప్రాబ్లం ఏం లేదు. 27 సంవత్సరాలు లక్షణంగా ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు గెట్టిన అయిపోతాడు. బట్ 30 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే మాత్రము ఇదైతే మాత్రం గొప్ప అవకాశం. దయచేసి మిస్ చేసుకోవద్దండి మిత్రులారా.
మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడా ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోలు లైన్గా చేయడం అనేది జరుగుతుంది. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను లెక్చరర్గా చేస్తున్నా అని చెప్పేసి ప్రతి వారికి చెప్పాను. దాంట్లో మా స్టూడెంట్ ఒకడు అడిగినాడు, సార్ ఎందుకు సార్ మీరు అందరు వీడియోస్ ఆపేసినారు, మరి మీరొక్కరే చేస్తున్నారు ఎందుకని? నేను చెప్పిన సమాధానం ఒకటే, చదువులు చెప్తాడు, చదవమని చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు మీకు? కరెక్టే కదా. కాబట్టి 30 సంవత్సరాల అభ్యర్థులకైతే ఇది గొప్ప వరం. అందిపుచ్చుకున్నోనికైతే అవకాశం, అవసరం ఉన్నవాడికైతే మాత్రం ఇది చెప్పాల్సిన అవసరమే లే. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి మీ అప్లై చేయండి. మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ టయానికి మీ రన్నింగ్ అవన్నీ మెరుగుపడతాయి. ఓకేనా? రైట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.